నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మనకి ఇక్కడ ఒక ఫోటో కనబడతా ఉంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తన్నీరు హరీష్ రావు, వేముల ప్రశాంత్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చామకురం మల్లారెడ్డి, ఈయన వివేకానంద, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం సంబంధించి వీళ్ళంతా ఎమ్మెల్యేలు స్పీకర్ కలిసి ఒక లెటర్ ఇస్తున్నారు. ఏం లెటర్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. రైట్, భారత రాష్ట్ర సమితి లెజిస్లేచర్ పార్టీ లెటర్ ప్యాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ ప్యాడు. గౌరవ శాసనసభాపతి గారికి తెలంగాణ శాసనసభ హైదరాబాద్, తేదీ ఈరోజు తేదీ 18 తారీఖు 12/12/2024. విషయం, ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించడం గురించి. ఆర్యా, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి మీద అనేక నిరాధారణ ఆరోపణలు చేస్తున్నది. ఇదే విషయం మీద ఈ వారం జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ సెషన్లో ఉన్నది కనుక ఈ అంశం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో 4 ఓకే, మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ రేస్కి సంబంధించి లెటర్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి దీంట్లో సంతకాలు ఎవరెవరు పెట్టారు, దీంట్లో మర్మమే ఉంది చెప్తా. ఇగో, దీంట్లో రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చకు అనుమతించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెబుదాం. శాసనసభ సెషన్ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి అని కోరుతున్నాం. ఈ అంశంపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజాలేమిటో మీకు తేలుతాయి. ధన్యవాదాలతో తన్నీరు హరీష్ రావు సంతకం చేసిండు, వేముల ప్రశాంత్ రెడ్డి సంతకం చేసిండు, కాలేరు వెంకటేష్ అంబర్పేట్ సంతకం చేసిండు, కేపీ వివేకానంద కుకటపల్లి, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్రావు, చామకురం మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్. చామకురం మల్లారెడ్డి మొన్న వాళ్ళ రిలేషన్ మనవరాల్లో పెళ్ళైతే రేవంత్ రెడ్డి కాళ్ళ మీద వాళ్ళ మనవరాలను డైగొట్టించిండు. మీకు ఇంకా పూర్తిగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అసలు ఫార్ములా ఈ రేస్ గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఎట్లయినా జైల్లో పెట్టాలనేటువంటిది అనుకున్న ఆలోచన. దాంట్లో ఈ రేస్కి సంబంధించి కొన్ని లోపాలు కేటీఆర్ చేసినటువంటి లోపాలు రేవంత్ రెడ్డికి దొరికినాయి. దాని ఆధారంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ను త్వరలో జైల్లో పెట్టడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మన గవర్నర్ ఆమోదానికి పోయింది అనేటువంటిది మీడియా కొన్ని కథనాలు వచ్చినాయి. అట్లాగే వాస్తవంగా అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి కనబడుతుంది. అంటే కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు పోతాడు అనేటువంటిది టీఆర్ఎస్ వర్గాల్లో అలా క్లారిటీ వచ్చేసింది. ఏం చేయాలి మరి దీన్ని? గతంలో కేటీఆర్ కూడా అన్నాడు, పోతే జైలుకు పోతే పుస్తకాలు చదువుకుంటా వ్యాయామం చేస్తా అని చెప్పిండు. అంటే ఆయనకు కూడా క్లారిటీ ఉంది జైలుకు పోతా అని. మరి దీన్ని ఏం చేయాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అసెంబ్లీలో చర్చ పెట్టి దాన్ని అరెస్ట్ చేయకుండా రచరచ చేసి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం
అసెంబ్లీలో వాళ్ళు ప్రస్తావిస్తే వీళ్ళు బైకట్ చేసి ఆగమాగం చేసి అరెస్టు చేయకుండా అసెంబ్లీని డిస్టర్బ్ చేసి, అంటే ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించకుండా పనికిరాంది ఈ ఫార్ములా ఈ రేస్ చర్చించి కేటీఆర్ను అరెస్ట్ చేస్తాడు చూడురు అని చెప్పేసి ముందుగానే ప్రీ ప్లాన్గా బీఆర్ఎస్ నాయకులు అక్కడ చెప్తారు. దానికి ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. అయితే ఈ అసెంబ్లీలో ఏదో గొడవ చేయాలి, దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలవాలి, బీఆర్ఎస్ శ్రేణులన్నీ రోడ్డు మీదకి రావాలి, కేటీఆర్ను అరెస్టు ఆపాలి అనే ఒక మైండ్ స్కెచ్లో భాగంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. దీనికి సంబంధించి ఇట్లే ఉంటే అరెస్ట్ చేస్తారేమో, దీన్ని అసెంబ్లీ చర్చించి ఏదో ఒకటి చేసి ఉద్యమంగా చేయాలి, బైకట్ చేసి బయటికి రావాలి, అంటే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కేటీఆర్ అరెస్ట్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇగో ఈ స్పీకర్కు ఇది ఇచ్చిర్రు. మరి అట్లంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద. మరి అవన్నీ నిజంగా నిరూపించుకోవడం కోసం వీళ్ళందరూ వచ్చి స్పీకర్కు నిజంగా వినతిపత్రం ఇవ్వాలిగా. మరి కాళేశ్వరం మీద ఆరోపణలు వచ్చినాయి, కాళేశ్వరం మీద వచ్చి మేము కరెక్టే ఉన్నాం, న్యాయ విచారణ జరపండి, అసెంబ్లీలో చర్చించండి అని వీళ్ళు వచ్చి లెటర్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇంకా రకరకాల సమస్యల మీద వచ్చిర్రు. సమస్యలు ఉన్నాయి ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో. మరి అవన్నీ కూడా విచారణ జరపాలి. కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది, ఆ ఆరోపణలన్నింటి మీద విచారణ జరపాలని లెటర్ ఇవ్వలేదు. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడేమో, అరెస్ట్ను ఆపడం కోసం ఈ నాటకం, ఈ లెటర్ ఇచ్చి నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే జనాలు ఏం చెప్తారు? మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి స్పీకర్కి పోయి లెటర్ ఇచ్చినాం, నిజాయితీగా లేకపోతే మేము ఎందుకు ఇస్తామని చెప్పుకోవడం కోసం ఈ ప్రయత్నం. ఏం జరుగుతుందో చూద్దాం. అరెస్ట్ అవుతాడా కాడా అనేది మనం చూడాల్సిందే.